ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలంలోని గిరిజన తాండలైన నర్సాపూర్ తాండా, నర్సాపూర్ చిన్న తాండా, మరి కొన్ని తాండలను కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. మరి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఈరోజు గిరిజనులకందరి కూడా నేను పిలిపిస్తూ ఉన్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా గిరిజనులకు మోసం చేసింది. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తే గిరిజనులకు రిజర్వేషన్ ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీకి ఓటేసిన, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన, బీజేపీకి పార్టీకి ఓటేసినట్టే అవుతుంది. కావున మనమందరం కూడా ఈరోజు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1976 ఆ ప్రాంతంలో గిరిజనులందరూ కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా గిరిజనులకు గరీబీ హఠావో అనే పథకం తీసుకొచ్చింది. మరి ఆనాడు కూడా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పోడు భూములు కావచ్చు, లావణి పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కావున మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేవెళ్ళ పార్లమెంట్లోని గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.